వైసీపీ విధ్వంసకాండ. ఈ వీడియోలు చూసినా నేను ఎంత దారుణం అనిపిస్తుంది. అసలు మొన్న దారుణం ఆడ పులివర్తి నాని కారుపై పెద్ద సుత్తితో దాడి చేస్తున్న వైసీపీ మూకలు. అదే సుత్తితో గన్మెన్ పైన దాడి, నెత్తి వల్ల కొట్టిర్రు ఆయన. ఏపీలో చంద్రగిరి టీడీపీ అభ్యర్థిపై హత్యాయత్నం, 150 మంది వైసీపీ వర్గీయులు దాడి, గాయపడ్డ పులివర్తి నాని, గన్మెన్ కు తీవ్ర గాయాలు, రబ్బర్ బుల్లెట్లతో గాల్లోకి బలగాల కాల్పులు, లాఠీ చార్జ్. తాడిపత్రి పల్నాడులో రెండో రోజు వైసీపీ గూండాగిరి, ఏజెంట్ గా కూర్చున్నాడని ధర్మవరంలో దాడి, టీడీపీ అనుకూల వ్యాఖ్యలు చేసిన వృద్ధుడిని శ్రీకాకుళంలో ఇంటికెళ్లి కొట్టిన స్థానిక వైసీపీ నేత, టీడీపీకి మద్దతు ఇచ్చాడని కౌలు రైతుపై దాడి. ఏపీలో రికార్డు బద్దలైంది, 81% పైగా పోలింగ్. సోమవారం అర్ధరాత్రికే 79.5% ప్రకటన. ఆ తర్వాత కొనసాగింపు, నేడు తుది ప్రకటన. 2019లో 79.88% నమోదు. ఇక్కడ విషయం ఏంటంటే మిత్రులారా, ఏపీది కూడా ఒక చిన్న అనాలిసిస్ మనం షార్ట్ కట్ లో చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా. సో ఏపీలో 81% పోల్ అయింది అంటే ఇది ఖచ్చితంగా ప్రభుత్వానికి సంబంధించినటువంటి వ్యతిరేకత, అంటే వైఎస్ఆర్సీపీ మీద ఉన్నటువంటి వ్యతిరేకతను ఈరోజు ప్రతిబింబిస్తోంది. అయితే ఇందులో చాలా స్పష్టంగా చెప్పాల్సిన విషయం ఏంటంటే మిత్రులారా, హైదరాబాద్ నుంచి దాదాపు 25 నుంచి 30 లక్షల ఓట్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా తరలి వెళ్ళడం జరిగింది. వీళ్ళల్లో 80% కూటమికి వేసిర్రు, టీడీపీ కూటమే వాస్తవం చెప్పాలంటే. సో ఎందుకంటే మొత్తం వాళ్ళే ఎంత అవునన్నా కాదన్నా 80% మాత్రం టీడీపీ కూటమే ఇక్కడ పెద్ద ఎత్తున ఓట్లు చీల్చబోతుంది, ఓట్లు తీసుకోబోతుంది వాస్తవంగా చెప్పాలంటే. సో అందులో భాగంగా ఖచ్చితంగా ఈసారి ఏపీలో ఎంత అవునన్నా కాదన్నా ప్రభుత్వ వ్యతిరేకత చాలా బలంగా ఉంది. ఒక్కొక్క చోట్ల నిన్న అనిల్ కుమార్ యాదవ్ ప్రెస్ మీట్ పెట్టిండు, ఇంకా కొంతమంది ప్రెస్ మీట్ పెట్టి కొడాలని ఇంతవరకు మాట్లాడతలేడు, రోజా మాట్లాడతలేదు, ఎవరు మాట్లాడతలేరు అంటే వాళ్ళ సైలెన్స్ తోటే అక్కడ వాళ్ళు ఓడిపోతున్నారు, టీడీపీ కూటమి అధికారంలోకి వస్తుంది అనేది చాలా స్పష్టంగా తెలుస్తా ఉంది. ఓటేసి వచ్చిన తర్వాత రోజా డైరెక్ట్ గా సాక్షి టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏం చెప్పుకున్నదామే, నీకు పంపించిన వీడియో చూసిన. అవునవును, నా సొంత క్యాడర్ పని చేయలేదు, సొంత వాళ్ళే మోసం చేశారు, టీడీపీకి ఓటే చెప్తున్నారు వాళ్ళని చెప్పి. సో ఇక్కడ వైఎస్ఆర్సీపీ నాయకులు సైలెంట్ గా ఉండడం ఇక్కడ కలిసి వచ్చేటువంటి టీడీపీకి కలిసి వచ్చే అంశంగా కనబడతా ఉంది. సో చాలా స్పష్టంగా 100కు పైగా ఏపీలో టీడీపీ కూటమికి వచ్చేసి ఖచ్చితంగా 100+ అట్లా వచ్చే అవకాశం కనబడతా ఉన్నాయి. అదేవిధంగా వైఎస్ఆర్సీపీ కూడా ఈరోజు 60 to 70 అట్లా వచ్చినట్టు కనబడతా ఉన్నాయి వాస్తవంగా. సో ఇది సినారియో ఇట్లా ఉండే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది. టీడీపీ మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ చేయబోతుంది, చంద్రబాబు నాయుడు సీఎం అవడం పక్కా. సో అందులో భారతీయ జనతా పార్టీ కూడా డిప్యూటీ సీఎం ఇస్తారని చెప్పేసి కూడా ఒక ఊహాగానాలు వెలువడతా ఉన్నాయి. మరి పవన్ కళ్యాణ్ ఏ విధంగా మరి ఆయన రోల్ ఎలా ఉండబోతుంది అనేది ఇక్కడ మనం చర్చ జరగాలి వాస్తవంగా. పవన్ కళ్యాణ్ ప్రభుత్వంలో భాగస్వామి అవుతాడా, లేకపోతే కేవలం మద్దతు ఇచ్చి ఊకుంటాడా అనేది ఇక్కడ చాలా పాయింట్ కనబడుతుంది. ఎందుకంటే ఆయన మంత్రి పదవి తీసుకోలేడు, డిప్యూటీ సీఎం తీసుకోలేడు, అయితేనా సీఎం కావాలి తప్ప మరి మిగతా పోర్ట్ఫోలియోస్ తీసుకుంటాడా లేదా అనేది ఇక్కడ ఒక డౌట్ క్రియేట్ అవుతుంది. ఊహాగానాలు ఉన్నాయి కళ్యాణ్ మీద. నాకు want to see him as a minister. కళ్యాణ్ తో పాటు ఇంకో 10 నుంచి 12 మందిని తను గెలిపించుకుంటున్నాడు ఈసారి, బలంగా గెలిపించుకుంటాడు. 10 నుంచి 12 గ్లాస్ గుర్తు మీద అభ్యర్థులు ఈసారి అసెంబ్లీలో కనిపించబోతున్నారు. అయితే కళ్యాణ్ మీద ఉన్నటువంటి ఊహాగానం ఏంటంటే డిప్యూటీ సీఎం ప్లస్ హోమ్ మినిస్టర్, లేదా హోమ్ మినిస్టర్ ప్లస్ ఇరిగేషన్, లేదా హోమ్ ప్లస్ ఫినాన్స్. ఈ 4 లేదా ఈ 3 సెగ్మెంట్లో ఏవో 2 పోర్ట్ఫోలియోలు అయితే కళ్యాణ్ తీసుకోవడానికి బీజేపీ అతన్ని ఒప్పిస్తున్నట్టుగా బలంగా వినిపిస్తున్నటువంటి వాదన. రెండోది, కళ్యాణ్ యాక్చువల్గా కాకినాడ నుంచి ఎంపీగా నిలబడు, నువ్వు ఓడిపోయినా గెలిచినా నేను రాజ్యసభలోకి తీసుకుని నేను సెంట్రల్ మినిస్టర్ చేస్తామని చెప్పేసి మోడీ అమిత్ షా పర్సనల్ గా కూర్చోబెట్టుకొని చెప్పారు. లేదు నేను అసెంబ్లీలోనే ఉంటా అని చెప్పారు. ఒకవేళ ఈయన మినిస్ట్రీ కనుక తీసుకుంటే హీ కెనాట్ యాక్ట్, హీ హ్యాస్ టు స్టాప్ హిజ్ యాక్టింగ్ కెరియర్. అది తను జీర్ణించుకొని నిజంగా ఆగగలడా ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండో విషయం ఇక్కడ ఏంటంటే కళ్యాణ్ చాలా బోలా, చాలా బోలా. నాకు తెలిసి నా ఉద్యోగం నేను చేసుకుంటా, నా సినిమా నాకు ఇచ్చేస్తే నాకు ఏ వద్దు అన్నా అనేటువంటి రకం. అయితే బలంగా ప్రజల్లో ఏముంది ఏపీలో అంటే, ఏపీలో ఏంది మనలాంటి వాళ్ళు మేము కోరుకుంటాం ఇలాంటి వ్యక్తి నిజంగా చట్టసభల్లో ఉండాలి, ఒక పొజిషన్ లో ఉంటే నిజంగా మంచి చేయగలిగేటువంటి సత్తా ఉన్నటువంటి నాయకుడు. చంద్రబాబునైనా ఇటు మోడీనైనా రిక్వెస్ట్ చేయగలడు, ఎట్ ద సేమ్ టైం క్వశ్చన్ కూడా చేయగలడు. తనకు ఆ సత్తా ఉంది, ప్రజల్లో ఉంటాడనేటువంటి మాట మొదటి నుంచి కూడా ఉన్నది. కాబట్టి నాకు తెలిసి ఈ సందర్భంలో కళ్యాణ్ నిజంగా మినిస్ట్రీ తీసుకొని అసెంబ్లీలో ఉండి ప్రజలకు అందుబాటులో ఒక మినిస్టర్గా ఉంటే నిజంగా తను అనుకున్న స్థాయి కంటే ఇంకెక్కువ ప్రజలకు మంచి చేయగలడు అనేది మాత్రం ఉద్దేశం. కానీ భవిష్యత్తు ఆంధ్ర రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ తన మార్కును చాటే అవకాశం చాలా స్పష్టంగా కనబడుతూ ఉంది. భవిష్యత్తులో ఒకరి కూటమి విడిపోయినా కానీ
కీ రోల్ చంద్రబాబు నాయుడు దించే ఏది ఈ జగన్ దింపే దాంట్లో పవన్ కళ్యాణ్ ఏ విధంగా అయితే కీలక పాత్ర పోషించిండో, అంటే ఎందుకు కీలక పాత్ర పోషించిండంటే జగన్ను దించడానికి తన జనసేన పార్టీని కూడా ఆల్మోస్ట్ తాకట్టు మీన్స్ సీట్ల గురించి కాంప్రమైజ్ అయిపోయింది వాస్తవంగా. ఎందుకంటే జగన్ పోవాలి, జగన్ పోతే ఏపీ బాగుపడుతుంది అనే కోణంలో ఆయన పవన్ కళ్యాణ్ చాలా తగ్గి మరి 15 సీట్లకో 20 సీట్లకో తీసుకోవడం జరిగింది వాస్తవంగా. సో అది ఆ కమిట్మెంట్ ఏందో రేపటి రోజున ప్రజలకు ఆయన ఇంకా దగ్గర వేసే అవకాశాలు ఉన్నాయి. సో అందుకే ఖచ్చితంగా రేపు టీడీపీ కూటమినైనా వైఎస్ఆర్సీపీ కొట్టగలిగేటువంటి క్యాపబుల్ ఉన్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్. అదేవిధంగా ఈయన వెనకాల ఖచ్చితంగా ఈయనకు సపోర్ట్గా బీజేపీ ఉంటుంది కాబట్టి మేబీ ఈయనను వాడుకునే అవకాశం కూడా చాలా స్పష్టంగా కనబడతా ఉంది. అండ్ మేబీ ఆఫ్టర్ 5 to 10 years he might be announced single-handedly as a CM candidate from BJP. Of course. 66.30 పోస్టల్ బ్యాలెట్ సహా లోక్సభ ఎన్నికల్లో పోలింగ్, ప్రత్యక్ష పోలింగ్ 65%, 76%తో భువనగిరి టాప్, 48%తో అట్టడుగున రాజధాని హైదరాబాద్. మొత్తం ఓటింగ్లో పాల్గొన్నది 2,20,24,806 మంది. అసెంబ్లీ స్థానాల ప్రకారం నర్సాపూర్ 84.25 ప్రథం. జూన్ 4న 34 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు. CEO వికాస్ రాజ్ అంటూ ఒకటి చూస్తాం. అసెంబ్లీ జోరు లోక్సభకేది, శాసనసభ ఎన్నికలతో పోలిస్తే 8.5% తగ్గిన పోలింగ్. నాడు ఉత్సాహంగా ఓటింగ్, నేడు ఇంటింటి ప్రచారం అంతంతే. ఎండల తీవ్రత, విహారయాత్రలు, ఏపీ ఎన్నికల ప్రభావం కూడా. 2019 లోక్సభ ఎన్నికలతో పోలిస్తే 3.53% పెరుగుదల. అయితే ఇక్కడ ఏపీ ఎన్నికల ప్రభావం ఉన్నది కదా, నాకు ఒక రిక్వెస్ట్ ఉన్నది ఎలక్షన్ కమిషన్ తో. 2 votes ఎవరెవరికైతే ఉన్నాయో అటు ఏపీలో ఇక్కడ తెలంగాణలో, ఇక్కడ మనం ఇంకొక విషయం కూడా మర్చిపోతున్నాం, ఒరిస్సా ఓట్లు కూడా మన తెలంగాణ నుంచి కొన్ని ఉంటాయి. సేమ్ టైం మనకు ఒరిస్సా కూడా ఎలక్షన్స్ జరిగినాయి కాబట్టి ఇట్లా 2 ఓట్లు, ఆధార్ కార్డు ప్లస్ ఓటర్ కార్డు ఎప్పుడైతే లింక్ అయితే ఈ 2 ఓట్లు అన్ని కట్ అయితే అప్పుడు ప్రాపర్ ఓటింగ్ శాతం ఏంటి అనేటువంటిది, ఎంత మంది ఓటర్లు అనేది తెలుస్తుంది. అది చేయాల్సినటువంటి అవకాశం ఎంతైనా ఉంది, అవసరం కూడా ఉంది. వారంలో నైరుతి, ఈ నెల 19 కల్లా అండమాన్ను తాకనున్న రుతుపవనాలు. IMD రేపు నేడు రాష్ట్రంలో అక్కడక్కడ వర్షాలు. జైనాలు అత్యధికంగా 42.9 డిగ్రీలు. అన్నదాతకు అకాల వర్షాల దెబ్బ, కోతల సమయంలో వానలు వడగళ్ళు, తడిసి మోపెడవుతున్న ఖర్చులు, ధాన్యాన్ని కాపాడుకోవడానికి తంటాలు అంటూ ఒక వార్త చూస్తున్నాం. నాడు ఓటు నేడు వేటు, షేక్పేట్ డివిజన్లో 3,942 మంది ఓట్ల గల్లంతు. ఆంధ్రజ్యోతి పరిశీలనలో వెల్లడి, ఈసీ పరిశీలన లేకుండా తీసేసినట్లు సందేహం. వీధి కుక్క దాడిలో 5 నెలల చిన్నారి మృతి, భర్తకు మంచినీళ్ళు ఇచ్చేందుకు వెళ్లి వచ్చేలోపు దారుణ. వికారాబాద్ జిల్లా తాండూరు మండలం గౌతాపూర్లో ఘటన. దీని గురించి ఒకసారి మనం మాట్లాడాలి. కొంతమంది ఇది మూగ జీవాలను చంపొద్దు, మూగ జీవాలను మనం కాపాడాలి అనుకుంటూ శుద్ధపూస మాటలు చెప్తారు. మరి పాపం ఆ చిన్న పాప చనిపోయింది. ఎవరైతే ఈ మూగ జీవాల గురించి కొన్ని ఆర్గనైజేషన్ నడుస్తున్నాయో మరి దానికి సమాధానం చెప్పాలి. మరి దీనికి ఇది ఈ మధ్య చాలా ఎక్కువైనాయి. మళ్ళీ లాస్ట్ 6 months లో అయితే ఎన్ని hundreds of cases. మరి దీనిపైన ఎందుకో మాటలు నోరు మీద వీళ్ళు ఎప్పుడు కుక్కల్ని బోన్లో పట్టుకున్నాగానే ఇమీడియట్గా వచ్చి